హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమఐఎస్ అకాడమీ హైదరాబాద్. సో ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ అయితే మొన్న చెప్పినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మొత్తం ఇందులో కవర్ చేశాను. సో ఇవాళ మనకి 7th అక్టోబర్కి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ కావచ్చు, మీకు 5th నుంచి 7th వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ అన్ని కూడా తీసుకున్నాను. డైలీ కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా ఇక్కడ నేను కవర్ చేస్తాను. ఫస్ట్ టైం ఇచ్చారంటే నాసా స్పేస్ ఎక్స్ క్రూ 5 లాంచ్డ్ ఇంటూ ది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో మీకు స్పేస్ ఎక్స్ తెలుసు కదా, స్పేస్ ఎక్స్ వచ్చేసి ఎలాన్ మస్క్ ఉన్నాడు కదా, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ యొక్క కంపెనీ అనమాట స్పేస్ ఎక్స్ అనేది. ఇదేమైనా ఇస్తుందంటే నాసా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఐదు మెంబర్స్ అనమాట, మొత్తము 5 మెంబర్స్ క్రూ అనమాట, ఆస్ట్రోనాట్స్. వాళ్ళని కెనడీ స్పేస్ స్టేషన్ నుంచి ఎక్కడికి పంపించారంటే వాళ్ళని ఐఎస్ఎస్ స్టేషన్ కదా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించారు. చూడండి, ఏ స్పేస్ ఎక్స్ ర్యాకెట్ soared into the orbit from Florida carrying the next long-term international space station crew with the Russian cosmonaut, 2 Americans and 1 Japanese astronaut flying together, demonstration of the US-Russian teamwork in space despite the Ukraine war tensions. So చూడండి, ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి మధ్య వార్ జరుగుతుంది. సో రష్యాకి ఉక్రెయిన్ మధ్య వార్ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ స్పేస్ రంగంలో అంటే అంతరిక్ష రంగంలో పరిశోధన కోసం అమెరికా కానీ రష్యా కానీ ఒకటైందనమాట. ఇక్కడ చూడండి, ఎవరున్నారంటే ఒక రష్యను కాస్మోనట్ ఉన్నాడు, ఒక రష్యా దేశానికి సంబంధించిన కాస్మోనట్ ఉన్నాడు, 2 అమెరికన్స్ ఉన్నారు, ఒక జపనీస్ ఉన్నారు అనమాట. సో ఈ విధంగా వీళ్ళందరూ కలిసి వెళ్తున్నారు, మొత్తం 5 మెంబర్స్. ఈ స్పేస్ ఎక్స్ అనేది దీనికి సీఈఓ అంటే మనకి ఎలాన్ మస్క్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఎలాన్ మస్క్ వచ్చేసి స్పేస్ ఎక్స్ సీఈఓ. ఈయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఈ పాయింట్ కూడా చూసుకోవాలి. ఈ స్పేస్ ఎక్స్ లాగే కొన్ని అంతరిక్ష పరిశోధన సంస్థలు ఉన్నాయన్నమాట, కొన్ని ప్రైవేట్గా ఉన్నాయి. సో మనకి బ్లూ ఒరిజిన్ తెలుసా మీకు? బ్లూ ఒరిజిన్. సో ఈ బ్లూ ఒరిజిన్ ఎవరిదంటే జెఫ్ బెజోస్ ఉన్నారు కదా, అమెజాన్ ఫౌండరు. సో అమెజాన్ ఫౌండరు జెఫ్ బెజోస్ అనమాట ఈ బ్లూ ఒరిజిన్. ఎగ్జాక్ట్లీ ఈ స్పేస్ ఎక్స్ ఎలా ఉంటుందో బ్లూ ఒరిజిన్ కూడా అలానే ఉంటుంది అనమాట. స్పేస్ ఎక్స్ అలాగే బ్లూ ఒరిజిన్ కూడా ఉంటుంది. ఇది జెఫ్ బెజోస్కి సంబంధించింది, ఏది బ్లూ ఒరిజిన్. స్పేస్ ఎక్స్ మాత్రం ఎలాన్ మస్క్కి సంబంధించింది అనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్. మీరు ఇంకా స్పేస్ ఎక్స్ సంబంధించిన ఎటువంటి లాంచింగ్ ఇంతకుముందు ఏమైనా జరిగిన లాంచెస్ కావచ్చు, రీలాంచబుల్ ర్యాకెట్ కావచ్చు, అవన్నీ కూడా. సో రీయూజ్డ్ లాంచబుల్ అంటే ర్యాకెట్ ఇంతకుముందు పైకి వెళ్ళిన తర్వాత భాగాలన్నీ డివైడ్ అవుతాయి కదా, అవన్నీ సముద్రంలో పడిపోయేది అనమాట. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ ఆ స్పేస్ నుంచే వచ్చి ల్యాండ్ అవుతుంది అనమాట. ఇది కూడా ఎవరు తీసుకొచ్చారంటే మొట్టమొదటిసారి స్పేస్ ఎక్స్ వాళ్ళు, ఎలాన్ మస్క్ సంబంధించిన స్పేస్ ఎక్స్ వాళ్ళైతే తీసుకొచ్చారు. ఇదొకటి. సో నెక్స్ట్ చూడండి, హిస్టారిక్ ఎంఏయు సైన్ టు లాంచ్ ఇండియాస్ రూపే డెబిట్ కార్డ్ ఇన్ ఒమన్. సో మామూలుగా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఒకటి చేసుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట. ఎవరు జరిగిందంటే ఇండియాకి ఒమన్కి ఇండియాకి మధ్య ఈ అగ్రిమెంట్ అనేది జరిగింది. ఇందులో ఏం చేశారంటే ఇండియాకి సంబంధించిన రూపే డెబిట్ కార్డు ఉంది కదా, దాన్ని ఒమన్ దేశంలో లాంచ్ చేశారు. సో ఒమన్ దేశంలో కూడా చాలా మంది ఉన్నారు, ఇండియా నుంచి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. సో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సో ఎన్సిపిఐ, ఇలాంటివన్నీ కూడా మనకి ఎన్సిపిఐ మేనేజ్ చేస్తూ ఉంటుంది. మనకి యూపీ ఉంది కదా, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, మనం ఫోన్పే కావచ్చు, జీపే, సో అమెజాన్ పే కావచ్చు, ఇవన్నీ భారత్ పే యూజ్ చేస్తుంటాం, పేటిఎం, ఇవన్నీ కూడా దేని కింద వర్క్ చేస్తుంటాయంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఎన్పిసిఐ అండ్ సెంట్రల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఒమన్ సైన్డ్ ది హిస్టారిక్ ఎంఏయు టు లాంచ్ ది రూపే డెబిట్ కార్డ్. సో ఏం లాంచ్ చేశాయంటే రూపే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు కాదు, చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రూపే డెబిట్ కార్డ్ ఇన్ ది ఒమన్ పేవింగ్ ది బెస్ట్ వే ఫర్ ది బ్రాండ్ న్యూ పీరియడ్ ఫర్ ది మానిటరీ కనెక్టివిటీ. చూడండి, ఇక్కడ ఈ 2 దేశాల మధ్య మానిటరీ కనెక్టివిటీ కూడా ఉంది కదా. సో ఇంతకుముందు ఎప్పుడు కూడా మనము కొన్ని దేశాల్లో ఇండియాకి సంబంధించిన బ్రాంచెస్ ఉంటాయి, బ్యాంక్స్. సో ఎస్బీఐకి ఎక్కువ ఉన్నాయి అనమాట అవుట్ ఆఫ్ కంట్రీస్లో, మన ఎస్బీఐ గవర్నమెంట్ తరపున ఇట్లా కొన్ని బ్రాంచెస్ ఉంటాయన్నమాట. ఈ విధంగా ఈ ఒమన్ దేశంలో వచ్చేసి రూపే డెబిట్ కార్డు అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఇది ఒకటి చూసుకోండి. సో నెక్స్ట్ ఇంకా మనం చూస్తే ఇక్కడ చూడండి, ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే వచ్చింది. సో ఎలక్షన్ కమిషన్ లాంచ్డ్ ది మాతాదాత జంక్షన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో మాతాదాత జంక్షన్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారంటే మనకి ఎలక్షన్ కమిషన్, అంటే ఎన్నికల సంఘం అనేది తీసుకొచ్చింది. చూడండి, ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్. సో ఇప్పుడు మనకి ఎలక్షన్ చైర్మన్ ఎవరు ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరున్నారు మనకి సెంట్రల్ లెవెల్లో, రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. సో లాంచ్డ్ ది ఇయర్ లాంగ్ ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మాతాదాత జంక్షన్ డ్యూరింగ్ ది ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై ది ఆకాశవాణి రంగ్ భవన్. సో ఆకాశవాణి రంగ్ భవన్ ఒక ఈవెంట్ని అయితే ఆర్గనైజ్ చేసింది అనమాట. సో ఈ ఈవెంట్ ఎక్కడ ఆర్గనైజ్ చేశారంటే ఆకాశవాణి రంగ్ భవన్ దగ్గర ఆర్గనైజ్ చేశారు. ఇది ఎవరు చేశారంటే ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘం అనేది ఈ ఈవెంట్ని అయితే లాంచ్ చేసింది అనమాట. అసలు ఈ ఈవెంట్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఎన్నికల మీద అవగాహన తీసుకురావాలి. ఓటర్కి
ఎన్నికల మీద ఒక అవగాహన అనేది తీసుకురావడం ఉద్దేశంతో దీన్ని అయితే తీసుకొచ్చారు. సో దీనికి నేమ్ ఏం పెట్టారంటే వాళ్ళు వచ్చేసి దీనికి మాతాదాత జంక్షన్ అని చెప్పేసి ఒక పేరు పెట్టారు. సో మాతాదాత జంక్షన్ అని చెప్పేసి ఒక పేరు అయితే పెట్టడం జరిగిందనమాట. సో ఇదొకటి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా చూసుకోవాలి మీరు. సో తర్వాత ఇంకా చూస్తే మీరు ఇక్కడ చూడండి, ఇంకా వచ్చేసి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ ఎవరు మనకి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఇప్పుడు ప్రెజెంట్ ఎవరు ఉన్నారు మనకి, సో రాజీవ్ కుమార్ ఉన్నారు. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ప్రెజెంట్ వచ్చేసి సో మనకి రాజీవ్ కుమార్ ఉన్నారు. ఆ పాయింట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. సో తర్వాత ద లాంచ్ ఈవెంట్ వాజ్ ఆల్సో ఫెసిలిటేటెడ్ బై ది ఎలక్షన్ కమిషనర్ శ్రీ అనూప్ చంద్ర పాండే. సో ఇంకా మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాకుండా ఇద్దరు మనకి ఇంకా ఉంటారనమాట, ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు కదా. సో వాళ్ళ ఒక పర్సన్ వచ్చేసి శ్రీ అనూప్ చంద్ర పాండే గారు కూడా ఇక్కడ అటెండ్ అయ్యారనమాట. సో మాతాదాత జంక్షన్ ఈజ్ ఏ 52 ఎపిసోడ్ రేడియో సిరీస్ ప్రొడ్యూస్డ్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొలాబరేషన్ విత్ ది ఆల్ ఇండియా రేడియో. ఇక్కడ ఎవరు ఎలక్షన్ కమిషను ప్లస్ సో ఆల్ ఇండియా రేడియో ఈ రెండు కలిసి కొలాబరేట్ అయ్యాయి అనమాట. ఎలక్షన్ కమిషను ఆల్ ఇండియా రేడియో కొలాబరేట్ అయ్యి వీళ్ళిద్దరు కూడా మొత్తము 52 ఎపిసోడ్లు ఉంటాయి. ఈ ప్రోగ్రాంలో వచ్చేసి 52 ఎపిసోడ్లు ఉంటాయి. ఈ ఎపిసోడ్లు అన్నీ కూడా ఓటర్ల మీద అవగాహన అనమాట, ఎలక్షన్ మీద కంప్లీట్గా అవేర్నెస్ తీసుకోవడానికి వీటిని అయితే తీసుకొచ్చారనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఎలక్షన్కి సంబంధించి మనకి ఆర్టికల్ 324 అనమాట. ఎలక్షన్ సంబంధించి మన ఎలక్షన్ కమిషన్కి ఆర్టికల్ 324 పాలిటీలో ఉంటుంది, ఇండియన్ పాలిటీలో. సో మీరు బుక్లో క్లియర్గా చూసుకోండి ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి, ఎవరు అపాయింట్ చేస్తారు వాళ్ళని, ఎలా తీసేదాన్ని, వాళ్ళకి రిమూవ్ అనేటువంటి ప్రొసీజర్ ఉంటుంది, వాళ్ళ యొక్క ఫంక్షన్స్ పవర్ అండ్ ఫంక్షన్స్ ఏముంటాయి, వీళ్ళు ఎవరికి. ఇప్పుడు మనకి సెంట్రల్ అనుకోండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎవరైనా పెడుతుంది ఎలక్షన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి ప్రెసిడెంట్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ, అలానే స్టేట్ అసెంబ్లీస్కి వాటి కూడా ఎంఎస్ఎస్ మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ అనేది కండక్ట్ చేస్తుంది. కానీ లోకల్ సెల్ఫ్ బాడీస్ ఉంటాయి కదా, లోకల్ అంటే మనకి పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీస్ ఉంటాయి కదా, వాటికి మాత్రం స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. స్టేట్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కదా వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇవి ఇండియన్ పాలిటీ నుంచి చాలా టైమ్స్ అయితే రిపీట్ అయ్యాయి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి స్టేట్కి సంబంధించి ఎటువంటి ఎలక్షన్ కండక్ట్ చేస్తాయని. ఇదొకటి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూడండి, ఇంపార్టెంట్ ఈవెంట్ ఇది. సో దీనికి సంబంధించి ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ ఫెసిలిటీ ఓపెన్ ఎట్ ది ఎన్ఐటి శ్రీనగర్. సో ఎన్ఐటి శ్రీనగర్లో ఇండియాకి సంబంధించి భారతదేశంలోనే మొట్టమొదటి గ్రీన్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ ఫెసిలిటీ అనేది ఓపెన్ చేస్తారనమాట. అదేంటో చూద్దాం. సో ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ ఫెసిలిటీ ఎట్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీనగర్. టెక్నాలజీ కంపెనీ ఇంక్యుబేటర్ సెంటర్డ్ on green technology incubation facility called the Greenovator incubation foundation. సో ఏంటంటే గ్రీనోవేటర్ ఇంక్యుబేషన్ ఫౌండేషన్ అనే ఒక కంపెనీ అనేది మామూలుగా తీసుకొచ్చి ఈ పేరుతో తీసుకొచ్చారనమాట. దీన్ని త్వరలో ఓపెన్ చేస్తారు. ఇప్పటివరకు ఇండియాలో ఇలాంటి ప్రొసీజరే లేదనమాట. మొట్టమొదటిసారి ఇప్పుడే తీసుకొచ్చారు. తర్వాత The Department of Science and Technology is supporting a 3-year initiative known as the Inclusive TBI అంటే ITBI అంటారు, for educational institutions, idea generators, innovators and entrepreneurs to support the innovative ideas, startup initiatives and promote the self-employment and job creation through the incubation. ఇంక్యుబేషన్ యొక్క మెయిన్ రోల్ చూడండి. అసలు ఇంక్యుబేషన్ యొక్క యూజ్ ఏంటో ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీళ్ళు ఏం చెప్పారంటే దీని ద్వారా ఐడియా జనరేట్ చేయాలి, ఇన్నోవేటర్స్ తీసుకురావాలి, సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉండాలి, ఎంటర్ప్రెన్యూర్స్ టు సపోర్ట్ ది ఇన్నోవేటివ్ ఐడియాస్. అంటే ఇప్పుడు ఎవరైనా స్టార్టప్స్ అట్లాంటివి తీసుకొస్తున్నారు కదా, వాళ్ళకి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా ఎంటర్ప్రెన్యూర్స్ నుంచి అటువంటి సపోర్ట్ కూడా తీసుకొస్తున్నారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అంటే ఎవరికి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా జాబ్ క్రియేషన్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇది ఎవరు తీసుకొచ్చారంటే ఎక్కడ తీసుకొచ్చారంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీనగర్ ఉంది కదా, శ్రీనగర్ ఎన్ఐటి దగ్గర తీసుకొచ్చారు. కాబట్టి ఇట్లాంటి పాయింట్స్ అనేది చూసుకోండి, ఎందుకంటే ఇది ఇండియాలోనే మొట్టమొదటి అనమాట. ఇప్పటివరకు ఇండియాలో లేదు, ఇదే మొట్టమొదటిసారి స్టార్ట్ చేశారు. తర్వాత కరెంట్ ఈవెంట్ చూడండి. ఇక్కడ ఇండియా ఎమర్జెస్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ ఇన్ ది వరల్డ్. సో షుగర్ మనకు చక్కెర అనమాట, పంచదార అంటాం కదా, ప్రపంచంలోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఇండియా అనేది షుగర్లో వచ్చిందనమాట. సో ఇండియా హెస్ ఎమర్జ్డ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ ది షుగర్ ఇన్ ది వరల్డ్ అండ్ సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. ఇక్కడ చూడండి పాయింట్ ఇంపార్టెంట్. మన ఇండియా వచ్చేసి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అయినప్పుడు కూడా లార్జెస్ట్ కన్జ్యూమర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి పల్సెస్ చూసుకోండి, పల్సెస్ మన ఇండియాలో ఎక్కువగా తింటారనమాట. పల్సెస్ మూంగ్ దాల్ కావచ్చు, హర్దాలు, తుర్దాలు ఇట్లాంటి అన్ని. అట్లనే మనకి షుగర్ కూడా ఎక్కువ కన్జంప్షన్ ఉంటుంది, మనకి పాపులేషన్ కూడా ఎక్కువ కాబట్టి షుగర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. ఇండియా వచ్చేసి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇండియానే, అలానే కన్జ్యూమర్ కూడా ఇండియా అనమాట. కానీ సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్లో మాత్రం సెకండ్ అనమాట. ఇండియా వచ్చేసి ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. డ్యూరింగ్ ది షుగర్ సీజన్ ఇన్ ఇండియా ఓవర్ ది 5,000 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ ది షుగర్ కేన్ వాజ్ ప్రొడ్యూస్డ్. మొత్తము ఈ షుగర్ కేన్ ప్రొడ్యూస్ చేసే ఆ పీరియడ్లో వచ్చేసి మొత్తం 5,000 లక్షల మెట్రిక్ టన్స్ ఆఫ్ షుగర్ కేన్ ప్రొడ్యూస్ చేశారు. అవుట్ ఆఫ్ విచ్ ది
3,574 lakhs metric tons was crushed by sugar mills to produce the 349 lakhs million tons of metric tons of the sugar. సో దీని నుంచి ఇంత షుగర్ అయితే చేశారనమాట. నంబర్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఫ్యాక్ట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో 35 lakh MLT of metric tons of the sugar divert into ethanol production and 359 lakh metric tons of the sugar was produced through the sugar mills. సో మనకి ఇథనాల్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన మినిస్టర్ ఉన్న కదా, మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ హైవేస్ ట్రాన్స్పోర్ట్ నితిన్ గడ్కరీ గారు ఏం చెప్తున్నారంటే మనము ఇథనాల్ని పెట్రోల్ వచ్చేసి ఇథనాల్తో రీప్లేస్ చేస్తాం రాబోయే సంవత్సరాల్లో, రాబోయే 25 years వచ్చేసి పెట్రోల్ వినియోగం లేకుండా మొత్తం బ్లెండింగ్ చేస్తాము, ఇథనాల్ యూజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారన్నమాట. సో ఇథనాల్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ అయితే రిలీజ్ చేస్తుందన్నమాట. ఇథనాల్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ రిలీజ్ చేసింది. దానికి సంబంధించి ప్రొవిజన్స్ కానీ ఏం చెప్పారో నీట్గా రాసుకోండి. ఎంత పర్సెంటేజ్ బ్లెండింగ్ చేయాలనుకున్నారు, ఎంత పర్సెంట్ ఇథనాల్ అనేది ప్రొడక్షన్ చేయాలి, టార్గెట్ అవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. ఇక్కడైతే ఇండియా వచ్చేసి లార్జెస్ట్ ప్రొడ్యూసర్, అలానే లార్జెస్ట్ కన్జ్యూమర్ కూడా ప్రపంచంలో, అలానే సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, యూపీ ఉంది కదా, ఉత్తరప్రదేశ్ వచ్చేసి ఇండియాలోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ అనమాట. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ యూపీ వచ్చేసి, ఉత్తరప్రదేశ్ వచ్చేసి మన ఇండియాలో షుగర్ కేన్ వీటు అంటే గోధుమలు రెండు కూడా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ గూగుల్కి సంబంధించి ఒక పాయింట్ అయితే ఇక్కడ ఉంది. ఇదేంటంటే ఆల్ఫాబెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి ఆల్ఫాబెట్ ఏంటంటే మదర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది గూగుల్ అనమాట. సో గూగుల్స్ టు బిల్డ్ ది ఫస్ట్ క్లౌడ్ రీజన్ ఇన్ ది గ్రీస్. సో గ్రీస్ దేశంలో వచ్చేసి మొట్టమొదటి క్లౌడ్ రీజన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఇదేంటో చూద్దాం. సో ఆల్ఫాబెట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గూగుల్. సో గూగుల్ స్టార్ట్ చేస్తుంది. మదర్ కంట్రీ వచ్చేసి మదర్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఆల్ఫాబెట్ అనమాట. వీళ్ళు సెటప్ ఇట్స్ ది ఫస్ట్ క్లౌడ్ రీజన్ ఇన్ ది గ్రీస్ దేశంలో మొట్టమొదటి క్లౌడ్ రీజన్ స్టార్ట్ చేస్తున్నారు. సో ద కంపెనీ గివ్ బూస్ట్ టు ది కంట్రీస్ ఎఫర్ట్ టు బికమ్ ది వరల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్ హబ్. సో మామూలు క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటుంది అనమాట. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే, అంటే మీరు సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకునే అవసరం లేదు, మీ సర్వీసెస్ కావచ్చు, మీకు ప్లాట్ఫామ్ కావచ్చు, అన్ని కూడా రెంట్ ఇస్తారు వాళ్ళు. సర్వీస్ యాజ్ ప్లాట్ఫామ్ కావచ్చు, సర్వీస్ యాజ్ సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంకా మీకు వచ్చేసి డేటాబేస్ ఇట్లాంటి అన్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే వాళ్ళే ఇస్తారు, రెంట్ లాగా ఇస్తారు. ఇట్లా ఈ క్లౌడ్ కంప్యూటింగ్ని ఇస్తామని చెప్పారు. ద డీల్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు కాంట్రిబ్యూట్ ది సమ్ 2.2 billion euros, అంటే మనకి $2.13 billion అనమాట, డాలర్స్లో, టు గ్రీస్ ఎకడమిక్ అవుట్పుట్ అండ్ క్రియేట్ ది సమ్ 20,000 జాబ్స్ బై 2030. సో ఇంత మనీ అనేది కాంట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళు, 2.2 billion euros అంటే $2.13 billion. దీనివల్ల మొత్తం 20,000 జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి 2030 లోపల అని చెప్తున్నారు. ద ఇన్వెస్ట్మెంట్ వుడ్ ఎనేబుల్ ఆర్గనైజేషన్ టు బెటర్ యూజ్ దేర్ డేటా, హెల్ప్ ఇంప్రూవ్ ది లో లేటెన్సీ, ఎన్ష్యూర్ సెక్యూరిటీ టు ఫేస్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్. సో దీనివల్ల ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ ఏమో సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ లేకుండా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, పెద్ద సంస్థతో కొలాబరేట్ కావడం, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఇదొకటి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ ఎస్బీఐకి సంబంధించి ఒకటి ఇచ్చారు. ఎస్బీఐకి సంబంధించి అదేంటో చూద్దాం. సో ఎస్బీఐ లాంచెస్ ది గ్రామ సేవ ప్రోగ్రామ్. రీసెంట్గా ఒక బ్యాంక్ వచ్చేసి గ్రామ సేవ ప్రోగ్రామ్ అనే దాన్ని లాంచ్ చేసింది అనమాట. ఎవరు లాంచ్ చేశారంటే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్కి సంబంధించిన అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ అయితే లాంచ్ చేసింది. ఇది మొత్తం 6 రాష్ట్రాల్లో, 6 స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో లాంచ్ అక్రాస్ ది 6 states ఆఫ్ ఇండియా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ది ఎస్బీఐ ఫౌండేషన్ గ్రామ సేవ ప్రోగ్రామ్ అక్రాస్ ది 6 states ఇన్ ఇండియా ఆన్ గాంధీ జయంతి దిస్ ఇయర్. సో October 2 అనమాట. సో October 2 గాంధీ జయంతి. సో ఇక్కడ మనకి మహాత్మా గాంధీ కాకుండా లాల్ బహదూర్ శాస్త్రి కూడా, సో లాల్ బహదూర్ శాస్త్రి బర్త్డే కూడా ఇదే రోజు అనమాట, జయంతి ఇదే రోజున. ఆయన మన ఇండియాకి సెకండ్ ప్రైమ్ మినిస్టర్ అనమాట, ఇండియాకి 2వ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తర్వాత. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా announced to lead adopt the 30 remote villages across India, 4th phase of the SBI గ్రామ సేవ ప్రోగ్రామ్. సో 4th పేజ్లో వచ్చేసి ఎస్బీఐ గ్రామ సేవ ప్రోగ్రాంలో ఈ విధంగా ఓపెన్ చేస్తున్నారు. ఇవి మొత్తం ఎన్ని స్టేట్స్లో, 6 రాష్ట్రాల్లో, మొత్తం 6 రాష్ట్రాల్లో ఓపెన్ చేస్తున్నారు. అవేంటి అంటే, సో అక్రాస్ ది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ది హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్. మొత్తం వచ్చేసి 6 రాష్ట్రాల్లో ఇప్పుడైతే వీళ్ళు ఎస్బీఐకి సంబంధించిన గ్రామ సేవ పోర్టల్ అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఇది ఒకటి క్లియర్గా చూసుకోండి. సో తర్వాత కరెంట్ ఈవెంట్ ఏంటంటే, అమిత్ షా ఇక్కడ చూడండి, హోమ్ మినిస్టర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే ఇచ్చారు. సో అమిత్ షా అనౌన్సెస్ స్టేట్ ఎస్టీ స్టేటస్ టు పహారీస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి యూటీ అనమాట, అంటే యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతం. ఇది గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తూ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కావచ్చు, లక్షద్వీప్స్ ఇలా ఉన్నాయి కదా, ఆ విధంగా ఇక్కడ మీరు చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో పహారీస్ ఉన్నారు కదా, ఆ కమ్యూనిటీకి ఎస్టీ స్టేటస్ అనేది ఇచ్చారనమాట. సో యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అనౌన్సెస్ ది పహారీ కమ్యూనిటీ ఇన్ ది
జమ్మూ అండ్ కాశ్మీర్ విల్ గెట్ ది షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ అండ్ పొలిటికల్ రిజర్వేషన్స్ బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్. సో బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్ వాళ్ళకి ఇస్తున్నారు. చూడండి, ద అబాలిషన్ ఆఫ్ ఆర్టికల్స్ 370 and 35A in August 2019 paved way the providing reservations deprived from the sections of Jammu and Kashmir. సో మామూలుగా స్టేట్ రిజర్వేషన్స్ ఎవరు ఇస్తారు? రిజర్వేషన్స్ అనేవి స్టేట్స్ కింద ఉంటాయన్నమాట కొన్ని. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అనేది ఇస్తుంది అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్. మీరు చూడండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ కింద మనకి అఫీషియల్ లాంగ్వేజ్ కూడా ఉంటాయి. సో అఫీషియల్ లాంగ్వేజ్ కూడా దీని కిందే ఉంటాయి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ కిందే ఉంటాయి. నెక్స్ట్ సెన్సెస్ ఉంది కదా, సో జనాభా లెక్కలు కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ కిందే చేస్తాయి అనమాట. సో కాబట్టి ఈ పాయింట్స్ అన్ని చూసుకోండి. ఇంకా ఏమంటాయి? సిఏపిఎఫ్ సెంట్రల్ పోలీస్ ఫోర్సు, అంటే మనకి బిఎస్ఎఫ్ కావచ్చు, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఈ పోలీస్ ఫోర్సెస్ అన్నీ కూడా ఎవరి కింద ఉంటాయంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద ఉంటాయన్నమాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఈ కమ్యూనిటీ చాలా చాలా ఇంపార్టెంట్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి పహారీస్ కమ్యూనిటీకి ఎస్టీ స్టేటస్ అయితే ఇచ్చారన్నమాట అమిత్ షా ఎందుకు ఇచ్చారంటే ఈయన వచ్చేసి మనకి హోమ్ మినిస్టర్ అనమాట, ఇప్పుడు వచ్చేసి హోమ్ మినిస్టర్ కాబట్టి ఈ విధంగా ఇచ్చారు. సో ఇవి వచ్చేసి వాటి డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయి, వాటితో పాటు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో వాటితో పాటు ప్రిలిమ్స్ క్వశ్చన్స్, కొన్ని ఈవెంట్స్ కూడా మనం ప్రతిరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్.